హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పవర్ఫుల్ టెంపుల్ ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ మా రాజాబాయి యొక్క సెంటిమెంట్ టెంపుల్. ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్ టెంపుల్, ఒక పవర్ఫుల్ టెంపుల్. ఇది గతంలో కూడా నేను వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఇక్కడికి వస్తే వైబ్రేషన్స్ వస్తున్నాయి. కోరిన కోరికలు తీర్చేటువంటి మహాదేవుడు హనుమాన్ దేవుడు, ఆకాష్పురి హనుమాన్ దేవుడు. కాబట్టి నేను రాజాబాయితో మాట్లాడినప్పుడు ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా ఇలా పూజ ఉందని చెప్పినాక నేను కూడా వస్తా అని చెప్పి ఈరోజు కేవలం దర్శనం కోసం మాత్రమే రావడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాల్లో కూడా హనుమాన్ జయంతి వేడుకలను చాలా బ్రహ్మాండమైన వాతావరణంలో, ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో హిందూ సమాజం అంతా సంఘటితమై నిర్వహించుకుంటా ఉన్నారు. హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి మొన్న శ్రీరామనవమి సందర్భంగా రాజాబాయి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక మహా ర్యాలీ ఇవాళ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హిందువులందరూ, ముఖ్యంగా యువత అంతా కూడా హిందూ సంఘటన శక్తిని ప్రదర్శించడానికి, హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి ఒక వేదికగా చేసుకుని అనేక ప్రాంతాల్లో ఇలా యాత్రలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. కాబట్టి శక్తివంతమైన దేవుడు ఆంజనేయ స్వామి, శక్తినిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి, ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. కాబట్టి హిందూ సమాజానికి ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడేటువంటి, సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడేటువంటి, హిందూ సమాజాన్ని కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా చీల్చాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ విద్రోహ శక్తుల నుంచి హిందూ సమాజం సంఘటితంగా ఉండే విధంగా యువత కోరుకుంటున్నారో ఆ యువతకు, హిందూ సమాజానికి శక్తిని అందించాలని చెప్పి ఆ మహాదేవుడిని ప్రార్థిస్తూ మీ అందరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. కరీంనగర్లో ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ హెచ్యు భూములకు సంబంధించి బీజేపీ ఎంపీ ఒకరు ఒక బ్రోకర్